అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి మొదలుపెట్టింది. అయితే వడ్లమాను గ్రామంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రైతులు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి, ఎమ్మెల్యే నీళ్లు నమిలారు. మీరంతా భూములు ఇవ్వండి, 3 ఏళ్లలో అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ఫ్లాట్లను మీకు అప్పగిస్తామని మంత్రి, ఎమ్మెల్యే చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో రైతులు గట్టిగా నిలదీశారు. ఇప్పటికే తొలి విడతలో భాగంగా 53,000 ఎకరాలు రైతుల నుంచి 33,000 మొత్తం 53,000 ఎకరాలు తీసుకున్నారు కదా, మరి అక్కడ ఏ అభివృద్ధి చేశారు మీరు అని డైరెక్ట్ గా ప్రశ్నించారు. అసలు అమరావతి రాజధాని అనడానికి చట్టబద్ధత ఇప్పటికైనా వచ్చిందా లేదా, ఎందుకు రాలేదు అని కూడా రైతులు నిలదీశారు. దాంతోపాటు 3 ఏళ్లలోనే మాకు మళ్ళీ 20,000 ఎకరాలు తీసుకొని 3 ఏళ్లలోనే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా, మరి 3 ఏళ్లలో చేయకపోతే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తూ గత అనుభవాన్ని కూడా రైతులు ప్రశ్నించారు. తొలి విడతలో భూములు ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికీ కూడా మీరు ఫ్లాట్లు ఇవ్వలేదు కదా, వాళ్ళది అరణ్య రోదన అయిపోయింది కదా, అలాంటి పరిస్థితి మాకు రాకుండా ఉంటుందన్న గ్యారంటీ ఏంటి? తొలి విడతలో భూములు ఇచ్చిన వాళ్ళకు 10 ఏళ్ళు దాటిపోయినా ఇప్పటికీ కూడా మీరు ఫ్లాట్లు ఇవ్వలేకపోయారు. రాష్ట్రం అంతా సంచార జాతుల్లాగా వాళ్ళు గతంలో తిరిగారు. ఇవన్నీ చూసి కూడా మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని రైతులు సూటిగా ప్రశ్నిస్తే సమాధానం లేదు మంత్రి దగ్గర నుంచి. అక్కడికి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు? సింపుల్ గా, ఒకవేళ 3 ఏళ్లలో ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోతే, మీకు ఫ్లాట్లు ఇవ్వలేకపోతే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అంటే కోర్టుకు వెళ్తే ఆ వ్యవహారం అప్పట్లో తేలుతుందా? కోర్టుల చుట్టూ తిరగడం అన్నది ఎంత పెద్ద ప్రయాస, వ్యయ ప్రయాస. అంటే సింపుల్ గా మేము 3.5 ఏళ్ల పాటు ఉంటాం కాబట్టి మేము ఆ లోపు ఇస్తాము, ఇదిగో రాసిస్తాం కావాలంటే అని ధైర్యం చెప్పాల్సిన మంత్రి, ఎమ్మెల్యే కావాలంటే కోర్టుకు వెళ్ళండి ఆ తర్వాత అని చెప్తున్నారంటే వాళ్ళకే నమ్మకం లేదు వ్యవహారాల మీద, నాయకులకే నమ్మకం లేదు అన్నది స్పష్టం. మీరే చెప్తున్నారు 3 ఏళ్లలో ఫ్లాట్లకు ఇస్తాము, అభివృద్ధి చేసి అంటున్నారు కదా, ఆ విషయాన్ని బాండ్లో రాయండి, ఒప్పందంలో రాయండి. ఒకవేళ అలా 3 ఏళ్లలో అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వలేకపోతే ఒక్కో ఎకరానికి 5 లక్షల రూపాయలు చొప్పున ఏడాదికి చెల్లిస్తామని ఒప్పందంలో పెట్టండి, అప్పుడు మేము భూములు ఇస్తాం అని ప్రశ్నించేసరికి ఎమ్మెల్యే, మంత్రి నీళ్లు నమిలారు. ఎమ్మెల్యే శ్రవణ్ అయితే లేదు, నేను కూడా విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి, 3 ఏళ్లలోనే అభివృద్ధి చేసి ఫ్లాట్ ఇచ్చేలాగా నేను విజ్ఞప్తి చేస్తాను, దయచేసి సహకరించి మీ భూములన్నీ ఇవ్వండి అని ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ రైతులు మాత్రం సూటిగా ఒకే అంశాన్ని ప్రస్తావించారు. 3 ఏళ్లలో అభివృద్ధి చేస్తామన్న ధీమా మీకున్నప్పుడు అదేదో ఒప్పందంలో రాయండి, 3 ఏళ్లలో అభివృద్ధి చేస్తాం, ఒకవేళ అభివృద్ధి చేయలేకపోతే పరిహారం కింద రైతులకు ఏడాదికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎకరాకి ఇస్తామని పెట్టండి అని అనేసరికి ఆ హామీ మాత్రం ఇచ్చేందుకు మంత్రి నారాయణ గారు కానీ, ఎమ్మెల్యే శ్రవణ్ కానీ ముందుకు రాలేదు. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు రైతుల నుంచి భూములు తీసేసుకోవడానికి మభ్య పెట్టడంలో భాగంగా 3 ఏళ్లలో మీకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు కానీ అది సాధ్యం కాదు అన్నది వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఎందుకు అంటే, సరే ప్రభుత్వం మారితే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో ఏమన్నా ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేస్తున్నారని కూడా లేదు. ఎందుకంటే 3 ఏళ్లలో అభివృద్ధి చేసిన ఫ్లాట్లను వెనక్కి ఇస్తామని చెప్తున్నారు. ఇంకా 3.5 ఏళ్ల పాటు, ఇంకా 3 ఏళ్లకు పైగా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంటుంది. నిజంగానే 3 ఏళ్లలో మొత్తం అభివృద్ధి చేసి ఫ్లాట్లు ఇస్తామన్న ధీమా ప్రభుత్వానికి ఉంటే అగ్రిమెంట్ రాసి ఇవ్వచ్చు కదా, ఇవ్వడం లేదు, అందుకు ఒప్పుకోవడం లేదు. అంటే ఇక్కడే స్పష్టంగా అర్థమైపోతుంది, రైతుల నుంచి భూములు తీసుకోవడానికి మాత్రమే ఈ ప్లాన్. 3 ఏళ్లలో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వడం అన్నది సాధ్యం కాదు. ఎందుకంటే 2015లోనే మొదటి విడత ల్యాండ్ పూలింగ్ లో భాగంగా 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఫ్లాట్లు అప్పగించలేదు, ఇంకా అభివృద్ధి జరుగుతోంది అని చెప్తున్నారు. కొందరికి ఏకంగా వాగులు, వంకల్లో ఇచ్చేశారు, మరి కొందరికి కాగితాల మీద ఏకంగా భూ కేటాయింపు, ల్యాండ్ పూలింగ్ ఇవ్వని భూముల్లో, ప్రైవేట్ వ్యక్తుల భూముల్లో కూడా వీళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేశారు. పెద్ద గందరగోళం తొలి విడతలోనే నడుస్తోంది. ఇంకా 44,000 ఎకరాలు సేకరిస్తామని ముందుకు వచ్చి ఇప్పుడు రెండో విడతలో భాగంగా 20,000 ఎకరాలు తీసుకునేందుకు 7 గ్రామాల పరిధిలో ఈ రోజు నుండి ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం మొదలు పెట్టారు. గతంలో అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఏకపక్షంగా సమర్థించిన వ్యక్తులు కూడా ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు, దిగ్భ్రాంతి చెందుతున్నారు. మరి ఇంత దురాశ ఏంటి అని. ఏపీ వెంకటేశ్వరరావు గారు వైసీపీ వ్యక్తి కాదు, అందరికీ తెలుసు. ఆయన కూడా రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను ఆయన తప్పుపడుతూ ఉన్నారు. మీరు ప్రభుత్వంలోనికి వచ్చే ముందు ఎన్నికల సమయంలో ఏమైనా మేము మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటాం, రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేస్తామని మీరు చెప్పారా? చెప్పకుండా ఈరోజు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారంటే అమరావతి ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు, రైతులు ఏం చేయాలనుకుంటున్నారని ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ప్రశ్నించే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలాగుందో అందరికీ తెలుసు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. కానీ ఈ భూముల్ని అభివృద్ధి చేసి ప్లాట్ల రూపంలో వెనక్కి ఇవ్వాలి మౌలిక సదుపాయాలతో అంటే ఒక్కో ఎకరాకు దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే తీసుకున్న 53,000 ఎకరాల్లోనే ఏమీ చేయలేకున్నారు. మరో 40,000 ఎకరాలు, 44,000 ఎకరాలు తీసుకుంటే ఇక వాటిని డెవలప్ చేయడానికి ఎంత డబ్బు కావాలి అంటే లక్షల కోట్లతో వ్యవహారం ఇది. భూములను ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు కానీ ఒక ప్రణాళిక అంటూ లేదు.
ఇంకా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే 53,000 ఎకరాలు తీసుకున్నప్పుడు 5 ఏళ్ల పాటు మొన్నటి వరకు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇది ఒక సింగపూర్ లాంటి మహానగరం అవుతుంది, ప్రపంచ స్థాయి రాజధాని అవుతుంది, నగరం అవుతుంది అని మాట్లాడారు. కానీ సింపుల్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక కాంక్లేర్ లో ఈ 53,000 ఎకరాల్లో రాజధాని అంటే ఒక మున్సిపాలిటీ అవుతుంది, మహానగరం కాదు అని సెలవు ఇచ్చేశారు. గతంలో మాత్రం మహానగరం అని చెప్పి రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో భాగంగా ఇంకా 44,000 ఎకరాలు తీసేసుకోవాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న భూమితో అయితే నగరం నిర్మించలేము, అదో మున్సిపాలిటీ అవుతుందని సింపుల్ గా చెప్పేసి ఇప్పుడు ఏకంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి దిగారు. ఇది మాత్రం ఒక అంతులేని కథలాగా వ్యవహారం మారుతోంది. నవనగరాల పేరుతో అక్కడ ఒక స్పోర్ట్స్ సిటీని కూడా ప్రతిపాదించారు. మళ్ళీ ఇప్పుడు మాత్రం కొత్తగా స్పోర్ట్స్ సిటీ కోసం భూమి కావాలి అంటున్నారు. ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మార్చారు. అక్కడ కూడా భూములు తీసుకొని మరి అదనంగా తీసుకొని విస్తరించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా పక్కనే ఉన్న అమరావతిలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ ఉన్నారు. రైల్వే స్టేషన్లోకి ఏకంగా 100 ఎకరాల్లో సరిపోయేదానికి ఏకంగా 1,500 ఎకరాల్లో కడతామంటున్నారు. తొలి విడత భూములు ఇచ్చిన వాళ్ళకు దాదాపు దశాబ్దం దాటిపోయింది. వాళ్ళదే ఇంకా అంతు చిక్కడం లేదు వ్యవహారం. మరో 44,000 ఎకరాలు అంటే ఇక భూములు ఇచ్చే రైతుల పరిస్థితి ఏంటో మరి.